నమస్కారం జానకమ్మ గారు. నమస్కారం. నా పేరు సీతయ్య, మా ఊరు కాకినాడ. రండి కూర్చోండి. అలాగే. ఏం పని మీద వచ్చారు? నాకు ఒకే కూతురమ్మా. మీ అబ్బాయి బుద్ధిమంతులని విన్నాం, మీతో వియ్యమందాలను వచ్చామమ్మా. మా అబ్బాయి గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, అలా వస్తారా? అలాగే. గోపన, అమ్మ ఇప్పుడు నా గురించి వాళ్ళకి లేనిపోని గొప్పలన్నీ చెప్తుంది. తల్లి మనసే అంతా. ఇందాం పద. చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెబితే మా ఇంటి గుట్టు రట్టవుతుంది, చెప్పకపోతే మీ అమ్మాయి జీవితం మట్టి అవుతుంది. తల్లిని గనక బిడ్డ చేసిన పనులు ఇన్నాళ్ళు కడుపులో పెట్టి దాచుకున్నాను. ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. మావాడు పచ్చి తాగుబోతు. ప్యాకాట్లో వేలకు వేలు తగలేశాడు. అంతేకాదన్నయ్య గారు, తిరుగుబోతు కూడా. గోపన్న, అమ్మేంటి ఇలా ట్రెండ్ మార్చేసింది? పెళ్లిలో అబద్ధాలు చెప్పకూడదని ముందే చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మా అబ్బాయికి మీ పిల్లనిస్తారా? కుర్రాడు చెడిపోయాడని కన్న తల్లి చెప్తుంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఎలా చేయగలం? పదండ్రా పోదాం. బాలే సంబంధానికి వచ్చాం. అమ్మా, ఏమిటే నీ ఉద్దేశం? నేను తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, పేకాట రాయున్నా, అన్ని అబద్ధాలు చెప్పి నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు కూడా ఇలాగే చెడగొట్టాను రా. అమ్మా, నువ్వు అసలు నా కన్న తల్లివేనా? అదే నేను అడుగుతున్నాను, నువ్వు అసలు నా కన్న కొడుకువేనా? ఏంటే మళ్ళీ ట్రెండ్ మార్చేశావు? కన్న కొడుకువే అయితే కన్న తల్లి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తాడు గాని ఎందుకు ఇలా చేస్తావని ఎవ్వడు అడగడరా. ఇంత చిన్న పాయింట్ నా బుర్రకెందుకు తట్టలేదు? నాలాగా చిన్న బుర్ర కదా. అమ్మా, అమ్మా, అసలు ఎందుకు ఇలా చేశావే? నువ్వు మీ మామయ్య కూతురు సరోజిని పెళ్లి చేసుకోవాలని. ఏంటి, బంగారయ్య కూతురునా? అవునరా. ఆ చూపేంటే, ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నావా? నేను పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో ఇంటికెళ్తే కులం తక్కువ వాడిని చేసుకున్నానని నన్ను నానా మాటలు అని మీ నాన్నని మెడబట్టి బయటికి గెంటాడురా మీ మావయ్య. ఏ చేత్తో మెడబట్టి బయటికి గెంటాడో ఆ చేత్తోనే నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. ఏ నోటితో కులం తక్కువ వాళ్ళని తిట్టాడో ఆ నోటితోనే నిన్ను అల్లుడు గారు అని పిలవాలి. అప్పుడు గాని నా మనశ్శాంతిరా. అంతే కదా, సరోజని పెళ్లి చేసుకుంటే పోలా? అది నువ్వనుకున్నంత తేలిక కాదురా. సరోజకి చిన్నప్పటి నుంచి మన మీద ద్వేషం నూరిపోశాడు మీ మావయ్య. అది ఇక్కడుంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుందేమోనని విదేశాల్లో చదివించాడు. సరోజ్ ఈ రోజు ఊరు నుంచి వస్తుందని మీ అత్తయ్య చెప్పిందిరా. అమ్మా, ఇంకా నాకు వదిలే, నా ట్రెండ్ ఏమిటో చూపిస్తాను. నీతో ఏదో అందామనిపిస్తోంది.